హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మేమైతే కుంభకర్ణ ప్రాజెక్ట్ చూడడానికైతే వెళ్ళాము. అక్కడ గేట్ ఆంజనేయ స్వామి అని చాలా ఫేమస్ అండి, పెద్ద టెంపుల్. ఇక్కడ మ్యారేజెస్ కూడా జరుగుతాయి. మేము కుంభకర్ణ ప్రాజెక్టు పక్కనే టెంపుల్ ఉంది. ఎక్కడంటే అనంతపురం రోడ్డు ఉంది కదండి, హైవే. అక్కడే గేట్ ఉందన్నమాట. గేట్ పక్కనే టెంపుల్ అన్నమాట. అందుకే గేట్ ఆంజనేయ స్వామి అని చెప్తారు. ఇక్కడ చాలా పెళ్లిళ్ళు కూడా జరుగుతాయి. మండపం అండి, చాలా పెద్దది. ఇక్కడ వచ్చేసి ఎవరన్నా దర్శనం చేసుకోవాలనుకుంటే గిన అనంతపురం వెళ్లే రోడ్లోనే దర్శనం చేసుకొని వెళ్ళండి. కుంభకర్ణ ప్రాజెక్ట్ అని చెప్పాను కదండి, ఆంజనేయ స్వామి టెంపుల్ కి రైట్ సైడ్ లో ఉంటదన్నమాట. రోడ్డు ఒకటే రోడ్డు ఉంది, అక్కడ వెళ్తే గిన చాలు. చూసారా, ఇది రోడ్డు అనమాట. అక్కడది రైట్ సైడ్ ఉండేది, లెఫ్ట్ సైడ్ ఉండేది ఆంజనేయ స్వామి టెంపుల్ అక్కడ అనమాట. అక్కడ నుంచి లోపల వచ్చేయాల. చూసారా, కుంభకర్ణ ప్రాజెక్ట్ అని బయట నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది. ఇది ఎంట్రన్స్. ఇక్కడ 10 రూపీస్ అండి టికెట్, ఎవరన్నా వెళ్ళొచ్చు. ఇది కుంభకర్ణుడి హెడ్ అన్నమాట. లోపల అయితే వీడియో తీసానండి, కానీ అది డిలీట్ అయిపోయింది. చూశాను కానీ దొరకలేదు. ఓకేనానండి. రావణాసుడు రామునితో యుద్ధం చేసేటప్పుడు కుంభకర్ణుడికి నిద్ర లేపాలి అని అనుకుంటారు కదా, ఏ విధంగా ప్రయత్నాలు చేసినారో ఆ విధంగా అన్నమాట. అక్కడ స్టాచ్యూస్ అయితే కట్టారు, విగ్రహాలు. చూసారా, ఇది అంటే హైవే రోడ్డు నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది. చూడండి, కుంభకర్ణుడికి నిద్ర లేపడానికి శంఖం ఊదుతున్నారు. తర్వాత మీట్ అంటే మాంసము, మేక మాంసము, గొర్రె మాంసము అలా అంతా పెట్టారు. స్మెల్ కన్నా లేస్తారేమో అని. డ్రమ్స్ కూడా కొట్టారు, నిద్ర లేస్తారేమో అని. అలా కూడా కుదరలేదు. చూడి చాలా రకాలుగా అయితే ప్రయత్నించారు. చూసారా, ఇదైతే హెడ్, హ్యాండ్, స్టమక్ మీకు బాగా కనిపిస్తుంది కదా. లోపల నుంచి అయితే చాలా అద్భుతంగా ఉంది. ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ అయితే కింద హోటల్ ఉండిందంట. మేమైతే అప్పుడు వెళ్ళలేదు, వెళ్ళినప్పుడల్లా హోటల్ లేదు. చూసారా, ఇక్కడ కూడా మాంసం అనమాట, పొట్ట దగ్గర. ఈ పొట్టలో ఈ సైడ్ వెళ్ళి మనం అటు సైడ్ వెళ్ళొచ్చు, లెఫ్ట్ రైట్. మళ్ళీ పాదంలో కూడా ఎంట్రన్స్ ఉందన్నమాట, వెళ్ళి చూడొచ్చు. చూసారా అండి, ఇక్కడ కూడా కోతులు ఉన్నాయి. మన చేతిలో నుంచి ఏమన్నా కవర్ చూస్తే అవి లాగేసుకుంటాయి అండి. అక్కడ వెళ్ళి తగిన జాగ్రత్తగా ఉండండి, ఓకేనా. ఇక్కడ కూడా డ్రమ్స్ వాయిస్తున్నారు. ఇదండి కుంభకర్ణుడి పాదాలు చాలా పెద్ద ఉంటాయి. చూసారా, విగ్రహాలు అన్ని దేవుళ్ళ విగ్రహాలు కూడా ఉన్నాయి. కొండ కిందే అన్నమాట కుంభకర్ణుడి ప్రాజెక్ట్ ఉండేది. ఇక్కడ ఏడుకొండల స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, లక్ష్మీదేవి అమ్మవారు, షిరిడి సాయిబాబా, సరస్వతి అమ్మవారు, ఇలా చాలా విగ్రహాలు ఉన్నాయి. కొన్ని అయితే తీసానండి, అది నైట్ అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోవాలని చెప్పారు కాబట్టి కొంచెం తొందరగా వీడియో తీసేసుకున్నాను. పిల్లలకి ఆడుకోవడానికి కూడా గుర్రాలు, తర్వాత వంటే అట్లా అన్నీ ఉన్నాయన్నమాట. ఉయ్యాల ఊగడం అట్లంతా ఉన్నాయి. చూసారా, పిల్లలు అయితే చాలా బాగా ఆడుకున్నారు. ఇదండి ఈరోజు వీడియో. మీరు ఎవరన్నా కుంభకర్ణ ప్రాజెక్టు చూడలేదు అనుకుంటే గిన కుంభకర్ణుడికి వెళ్ళాలనుకుంటే అనంతపురం వెళ్లే రోడ్లో హైవే పక్కన ఉందన్నమాట, లెఫ్ట్ సైడ్. అక్కడ మీరు వెళ్ళి చూడొచ్చు. అంటే పిల్లలకి కొన్ని తెలిస్తే గిన మంచిది కదండి, ఓకేనా. ఇలా అంటే ట్రైన్, జంపింగ్ ఉందన్నమాట అక్కడ చిన్న పిల్లలకి. వీళ్ళైతే బాగా ఆడుకున్నారు, బాగా ఎంజాయ్ చేశారు మా పిల్లలు. ఓకేనండి, ఈరోజు ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నచ్చితే గిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.